ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం కాబోతున్న వీడియో. నిజాలు తెలియకుండా, విచారణ పూర్తి కాకుండా, ఆధారాలు లేకుండా పచ్చి అబద్ధాల్ని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్న మీడియా గుండెల్లో భూకంపం సృష్టించబోతున్న వీడియో ఇది. ఖచ్చితంగా చివరి దాకా చూడండి. ఈ థంబ్నెయిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అయితే మనందరికీ మనిషికి ఒక సహజంగా ఒక అలవాటు ఉంటుంది. ఏం అలవాటు అంటే అవతలోని మీద బట్ట కాల్చి మీదేయడం అవతలోనికి. ఎందుకంటే వాడిని బదనాం చేయడానికి, వాని మీద నిందలు వేయడానికి మనం ఇష్టపడతాం. ఇప్పుడు మన ఇంటి ముంగట కూడా ఉన్నాడు, వాడు ఎవరో అమ్మాయితో లేచిపోయిండు, లేకుంటే అమ్మాయిని ప్రేమించిండు, లేకపోతే వాడు గంజాయికి అలవాటు అయ్యిండు, లేకపోతే వాడు ఏదో తప్పు చేసిండు. అయితే అది నిజమా కాదా అనేది మనకు అనవసరం. అవునట అని తెలిస్తే చాలు. వాడు తప్పు చేసిండట అనే ముచ్చట మన చెవిలో పడితే చాలు. ఆ అమ్మాయి ఎవరినో చూస్తుందట, మాట్లాడుతుందట అనే విషయం మన చెవిలో పడితే మనకు తెలిస్తే చాలు. అంతెందుకు, మనం ఇట్లా పోతుంటే రోడ్డు మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి మాట్లాడుతుంటే చాలు, కథం ఊలేకి పోవాలి, బట్ట కలిసి మీద వేయాలి. ఆ అమ్మాయి ఏమంతటో మాట్లాడుతుంది, ఆ అమ్మాయి ఏమంతటో లవ్లో పడ్డది, ఆ అమ్మాయి ఏమంతటో తిరుగుతుంది ఇష్టం వచ్చినట్టు. ఎందుకు చెప్తామంటే ఆ అమ్మాయి మన అమ్మాయి కాదు కాబట్టి, ఆ ఆడబిడ్డ మన ఇంటి ఆడబిడ్డ కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు బురద చల్లుతుంటాం. చాయ్ హోటళ్ళ కాడ, కళ్ళు మండువల కాడ, బార్ల కాడ సొల్లు పెడతా ఉంటాం అన్నట్టు. అరే ఆ అమ్మాయి వానితోటి లేచిపోతాడట కదా బాయ్, వానితోటి లవ్ చేస్తే ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందట, నాకు మొన్న కూడా కనబడుతుంది. ఎందుకు ఇట్లా మాట్లాడతామంటే ఆ అమ్మాయి మన ఇంటి ఆడబిడ్డ కాదు కాబట్టి బురద చల్లుతాం. అరే వాని కొడుకు మొత్తం తాగి చెడిపోతుండట కదరా బాయ్, వీనికి నిజం తెలుసో లేదో, వీడు ఎవడు చెప్తున్నాడో వీడు, అది నిజమా కాదా అని వీనికి అనవసరం. పచ్చి తాగుబోతాయినటవాడు 24 గంటలు తాగుతూనే ఉంటాడట. ఎందుకంటే వాడు మన కొడుకు కాదు కాబట్టి, వాడు మన సుట్టపోడు కాదు కాబట్టి వాని మీద బట్టగాల్చి మీద వేయాలి. ఇదే రివర్స్లో ఎవడన్నా మన దగ్గరికి వచ్చి మీ అమ్మాయిని అక్కడ ఎవరితోనో చూసినా అంటే చెప్పు తెగుతుంది నా కొడుకు అని చెప్తాం. ఎందుకు? మన ఇంటి ఆడబిడ్డ గురించి ఎవడైనా తప్పు మాట్లాడితే చెప్పు తెగుతుంది అని చెప్తాం, ఆధారాలు అడుగుతాం. ఏంటి బయటోని గురించి తప్పుగా మాట్లాడడానికి, పరాయి ఇంటి ఆడబిడ్డ గురించి పిచ్చి కూతలు కూయడానికి మనకు ఆధారాలు అవసరం లేదు కదా. ఎప్పుడైనా మనం ఆధారాల గురించి అడిగినామా? అరే అది నిజమేనా కాదా అని మన ఫ్రెండ్ గాడో ఎవడో పనికిమాలోడో వచ్చి ఒక విషయం చెప్తాడు, చెప్పగానే అది నిజమా కాదా అని ఆలోచన ఎప్పుడైనా చేస్తామా? చెయ్యం. ఎందుకంటే ఆ అమ్మాయి మన ఇంటి ఆడబిడ్డ కాదు, ఆ పోరుడు మనకు సంబంధం లేదు. కానీ రివర్స్లో వస్తే మన ఇంటి ఆడబిడ్డ గురించి ఎవడన్నా తప్పుగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాం, వాడిని ఆధారాలు చూపెట్రా అని అడుగుతాం. అది ముచ్చట. నొప్పి అనేది మన దాకా వస్తే తప్ప మనకు తెలియదు. అందుకే బయటోని జీవితాల మీద పడేడుస్తూ ఉంటాం. బయటి పరాయి ఇంటి అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ మన ఇంటి ఆడబిడ్డ గురించి ఎవడైనా మాట్లాడితే మాత్రం మనకు బగ్గున మండుతుంది, ఆధారాలు గుర్తొస్తాయి, సాక్ష్యాలు గుర్తొస్తాయి. ఈ థంబ్నెయిల్ పెట్టడానికి రీజన్ కూడా అదే. వెల్కమ్ టు ఫిదా న్యూస్. ఈ వీడియో చివరి దాకా చూసి ఈ థంబ్నెయిల్ తప్పు అనిపిస్తే చెప్పండి, నేను ఖచ్చితంగా డిలీట్ చేస్తా, ఒక్కరు చెప్పినా కూడా. అయితే ముందుగా ఏంటి అంటే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. శివ కాదు, మహాన్యూస్ వంశీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. కేటీఆర్ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసిండనే అనుకుందాం. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు అనేది నిజం అని ఒక్క నిమిషం అనుకుందాం కదా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండు కదా. ఆ ట్యాప్ చేసిన హీరోయిన్లల్లా ఈ మహాన్యూస్ వంశీ గాని బిడ్డ కూడా ఉండుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, దీనికి నేను తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఆ హీరోయిన్లలో ఒక అమ్మాయిగా ఈ మహాన్యూస్ వంశీ గాడి బిడ్డ కూడా ఉండుంటే వీడు ఆ థంబ్నెయిల్స్ పెడతాడా? వీడు ఆ లుచ్చ థంబ్నెయిల్స్ పెడతాడా? వీడు ఆ బ్రోకర్ థంబ్నెయిల్స్ పెడతాడా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే మన ఇంటి ఆడబిడ్డ గురించి తప్పులు మనం ఎవ్వడూ మాట్లాడొద్దు. కానీ మన ఇంటి ఆడబిడ్డ కాకపోతే ఎట్లయినా బురద జల్లొచ్చు, ఎంతైనా బురద జల్లొచ్చు. అంతేనారా వంశీ? నువ్వు కూడా ఈ వీడియో చూస్తావు, నీ దాకా కూడా ఈ వీడియో వస్తుంది, నువ్వు కూడా దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. నిజం చెప్తున్నా, ఇప్పటిదాకా చెప్పిన థియరీకి దీనికి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ అమ్మాయిలలో కేటీఆర్ ఎవరినైతే ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించిండని చెప్తున్న అమ్మాయిలల్లో
ఒక అమ్మాయిగా వీని బిడ్డ ఉండుంటే వీడు ఆ తమ్నేల్ పెడతాడా? నాకు కామెంట్స్లో అలా చెప్పుర్రి. పెట్టాడు. ఎందుకంటే మన ఇంటి ఆడబిడ్డ. మన ఇంటి ఆడబిడ్డ కాకుండా ఇంకెవ్వరి ఆడబిడ్డ అయినా సరే ఆమె ఎట్లనన్నా నాశనం కానీ, ఆమె కెరియర్ నాశనం కానీ, ఆమెకు పెళ్ళి కానీ కాకపోని ఏమైనా కానీ ఆమె బతుకులు బజార్లో పెట్టాలి. ఇది ముందుగాల ఆధారాలు ఉన్నా లేకున్నా, జరిగిందా లేదా తెలిసినా తెలియకున్నా అన్నీ ఇట్లా చెప్పాలన్నట్టు. ఫోన్ ట్యాపింగ్. వీడే పోయి కేటీఆర్ హీరోయిన్ని రమ్మనంగానే వీడే పోయి ఆడ హోటల్లో పక్కలేసినట్టు, ఆ బెడ్ మీద మొత్తం మల్లెపూలు వీడే పెట్టినట్టు, వీడే కేటీఆర్కి కండోములు కొనుక్కొచ్చి ఇచ్చినట్టు, ఇంకా గలీజ్గా మాట్లాడవచ్చు. కానీ నాకు సెన్స్ ఉంది కాబట్టి నేను మాట్లాడతలేను. ఆధారాలు ఎక్కడిరా మరి? బెడ్రూమ్లో ఉన్నావా నువ్వు? కేటీఆర్ హీరోయిన్ పిలిచినప్పుడు ఆ బెడ్ పక్కలేస్తున్నావా నువ్వాడా? వార్తల్ని సత్యం మీద ప్రమాణం చేసి జనాలకు వార్తలు మాత్రమే చెప్తా అని చెప్పినోనివి మరి నీకు ఎట్లా తెలిసింది? చెప్పు, ఆధారాలు ముంగట పెట్టు. ఏ హీరోయిన్ చెప్పింది నీకు? ఇప్పటిదాకా ఒక్క ఆధారం అని ఉన్నదా? ఒక్క వాయిస్ మెసేజ్ అని ఉన్నదా? ఒక్క ఫోటో అని ఉన్నదా? కనీసం ఒక మెసేజ్ అని ఉన్నదా? చెప్పు. నువ్వు మీడియావే కదా, ఇంత పెద్ద తమ్నేల్ పెట్టినావు కదా, ఈ హీరోయిన్ని రమ్మన్నాడు, ఆ హీరోయిన్ వచ్చింది, వాళ్ళిద్దరికి మధ్యలో బ్రోకర్గా పనిచేస్తున్నావు ఏంట్రా నువ్వు? మొత్తం రాష్ట్ర ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా లేని ఆధారాలు నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయిరా? చెప్పు, అవి ముంగట పెట్టాడు. ఎందుకంటే అవతలోని ఆడబిడ్డ మీద బురద చల్లాలే. కానీ మన ఇంటి ఆడబిడ్డ లెక్క గిసొంటి తమ్నేల్స్ పెడితే మనకు మండిపోతుంది కదా. రెండోది, ఈ తమ్నేల్ ఎందుకు అనేది నేను చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయానికి వద్దాం. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చేటప్పుడు ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి, అన్ని భ్రమలన్నీ పోతాయి. ఇప్పుడు మనం ఏమంటామంటే సమాజంలో మనకి చాలా ఒక చిన్న అలవాటు ఉంటుంది. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచర్ ఏం చేస్తాడు? వాళ్ళ కొడుకును ఐఐటియో లేకపోతే ఇంజనీరింగో చదివిపిస్తూ ఉంటాడు కదా. చదివిపిస్తాడు, వాళ్ళ కొడుక్కి మంచి జాబ్ రావాలి. టీ హబ్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ హైదరాబాద్కి మంచి మంచి కంపెనీలు తీసుకొస్తుంది. ఆ మంచి కంపెనీలో జాబ్ రావాలి. వాళ్ళ కొడుకు అక్కడ కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. అక్కడ చదువుకున్నప్పుడు ఏంటి డిస్కషన్స్ వస్తుంది, హైదరాబాద్ గురించి ఐటీ గురించి డిస్కషన్స్ వస్తే అక్కడ ఓబ్వియస్గా కేటీఆర్ గురించి కూడా డిస్కషన్ వస్తుంది. అప్పుడు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? మీరు మీ పిల్లల్ని అడిగి చూడండి, నేను చెప్తున్నా. కేటీఆర్ బెస్ట్ ఐటీ మినిస్టర్ ఇన్ ఇండియా అప్పుడు అనే డిస్కషన్ వస్తుంది. ఎందుకంటే మంచి మంచి కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు అన్నింటినీ హైదరాబాద్కి పట్టుకొచ్చిండు, హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు. గూగుల్, మైక్రోసాఫ్ట్, స్పేస్ ఎక్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వేరే దేశాల్లోనే ఎందుకు తయారు కావాలి? ఒక గూగుల్ మన దేశంలో ఎందుకు తయారు కావద్దు? ఒక ర్యాపిడో మన దేశంలో ఎందుకు క్రియేట్ చేయొద్దు? ఒక స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీని మనమే ఎందుకు తయారు చేయొద్దు? అమెజాన్ లాంటి ప్రతిష్టాత్మక ఆలోచనలు మనకే ఎందుకు రావద్దు అనే ఆలోచనతోని అతను తెలంగాణలో హైదరాబాద్లో టీ హబ్ అనే సంస్థను తీసుకొచ్చిండు. ఆయన ఉద్యోగాలను పుట్టిస్తలేడు, ఉద్యోగాలని తీసుకొస్తలేడు, కంపెనీలనే సృష్టించేది, కొత్త కొత్త ఆలోచనలని ఆవిష్కరణలని సృష్టించే ఒక స్థలం, ఒక ఇన్వెంటరీ ఏదైతే ఉంటుందో, ఒక ఇంక్యుబేటరీ ఏదైతే ఉంటుందో అది తెలంగాణలోనే ఉండాలి, హైదరాబాద్లోనే ఉండాలి అనే ఆలోచన చేసిండు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కొడుకు చదువుకుంటున్న కాలేజీలో అందరూ కేటీఆర్ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే బెస్ట్ ఐటీ మినిస్టర్, మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చిండు, టీ హబ్ తీసుకొచ్చింది కేటీఆర్ అని తెలుసు. కానీ ఈ టీచర్ ఏం చేస్తాడు? పొద్దుగాల వాకింగ్, పొట్ట మీద చేసుకొని పొద్దుగాల వాకింగ్కు పోతూ ఎవడో పనికి మాలిన ఎదవలు చదివిన వార్తలు చూసి, పనికి మాలిన ఎదవలు పెట్టిన తమ్నేల్ చూసి కేటీఆర్ హీరోయిన్ రమ్మన్నట, ఫోన్ ట్యాపింగ్ చేసిండట కేటీఆర్, మంది కాపురాలలో నిప్పులు పోసిండట కేటీఆర్, ఇట్లా మాట్లాడతాడు. ఆధారాలు ఉన్నాయా లేదా అనే కామన్ సెన్స్ ఉండదు. మళ్ళీ ఈయన కొడుక్కి ఎక్కడ జాబ్ వస్తుంది? ఈ టీ హబ్, ఈ ఐటీ కంపెనీలు, ఏ ఐటీ కంపెనీలు అయితే కేటీఆర్ తీసుకొచ్చిండో అందులోనే వాళ్ళ కొడుక్కి జాబ్ వస్తుంది. కానీ అయ్య మాట్లాడే మాటలు ఎట్లుంటాయి? చిల్లర మాటలు. ఏది ఎవడు టీవీలో చూపెట్టినా కనీస ఇంగిత జ్ఞానం వాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అయితే ఈ టీచర్కి ఇంకొక వ్యక్తి వచ్చి చెప్పిండు, మీ బాబుకి ఇట్లా గంజాయి తీసుకుంటుండో లేకుంటే ఏదో మందు అవుతుండో అమ్మాయితో తిరుగుతుండో అని ఏదో చెప్పిర్రు ఆ టీచర్కి వాళ్ళ కొడుకు గురించి. ఏది ఐఐటీలో చదువుకుంటున్న కొడుకున్నాడు కదా, చెప్పిర్రు. చెప్తే టీచర్ ఏమంటాడు? హే, నా కొడుకు అసంటోడు కాదు, నా కొడుకు మంచోడు,
నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు, ఏదైనా చేస్తే నాకు చెప్తాడు అంటాడు కదా. ఒక టీచర్ కొడుకువి నువ్వే నీ కొడుకునంత నమ్ముతున్నావు, మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, ఆయన మినిస్టర్, మరి ఆయన ఎట్లా మిస్టేక్ చేస్తాడు? మరి ఆయన తన కొడుకు మీద ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి? రెండోది ఇక్కడ ఏంటిది, ఒక రైతు తన బిడ్డని కష్టపడి చదివిస్తాడు, మళ్ళీ టీచరే అనుకుందాం, తన కొడుకుని కష్టపడి చదివిస్తాడు, ఐఐటి దాకా చదివిస్తాడు. తన కొడుకు ఏమనుకుంటాడు, మా నాన్న కష్టపడి టీచర్ అయ్యిండు, నేను బాగా చదువుకొని మా నాన్నకు మంచి పేరు తేవాలి అని అనుకుంటాడు ఆ టీచర్ కొడుకు కదా. మరి అట్లనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు తన పేరును ఎందుకు చెడగొట్టాలనుకుంటాడు? రాష్ట్రంలో ఉన్న లక్షలాది టీచర్లలో నువ్వు ఒక టీచర్వి, అలాంటిది నీ కొడుకే నీ పేరు నిలబెట్టాలని, నీకు చెడ్డ పేరు తేవద్దని అంత మంచిగా ఆలోచన చేస్తే, ఆయన ఈ రాష్ట్రాన్నే తెచ్చిన ఒక జాతిపిత కొడుకు, ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన ఒక అద్భుతమైన వ్యక్తి కొడుకైనా ఆయన తన తండ్రి పేరు నిలబెట్టాలని ఎందుకు అనుకోడు? ఒక సామాన్య టీచర్ కొడుకే తన తండ్రి పేరు నిలబెట్టాలి, తన తండ్రి పేరు చెడగొట్టొద్దు అని ఆలోచన చేసినప్పుడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కొడుకు తన తండ్రి పేరు నిలబెట్టాలని ఎందుకు అనుకోడు కదా? ఈ ఆలోచన మనం చేయలే కదా. ఎందుకంటే మనం ఎదవ లెక్క అబద్ధాలు నమ్మాలి. ఒక ఎదవ అబద్ధం చెప్పితే ఇష్టం వచ్చినట్టు నమ్మాలి, అది నిజమా కాదా అనేది మనకు అనవసరం. ఇదే నీ కొడుకు గురించి ఎవడన్నా తప్పుడు ఆరోపణలు చేసి వాడు అట్లా తిరుగుతాడు ఇట్లా తిరుగుతాడంటే, ఎవడు చెప్పిండ్రా బాయ్, ఎవడు చూసిండ్రా బాయ్, ఆధారాలు ఏవిరా బాయ్ అని అడుగుతాం కదా. ఒక టీచర్ కొడుకు తప్పు తిరుగుతున్నాడు అంటేనే ఆధారాలు అడుగుతాం కదా. కానీ ఒక ముఖ్యమంత్రి కొడుకు మీద ఎలాంటి ఆధారాలు లేకుండా, సిగ్గు శరం లేకుండా, ఎవడో చెప్పిన సన్నాసి గాని మాటలేని ఇష్టం వచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుకుంటూ బురద జల్లుతూ ఉంటాం. అది లెక్క కదా, అంతేనా కదా. మన ఇంటి ఆడబిడ్డ గురించి ఎవడన్నా తప్పుడు కూతలు కూస్తే, ఎవడ్రా చెప్పింది, ఏ ఎదవో చెప్పిండ్రా, ఎక్కడ చూసిర్రు అని ప్రూఫ్స్ అడుగుతాం. కానీ పాపం ఎవరో హీరోయిన్ గురించి, ఒక హీరోయిన్ గురించి అది నిజమో కాదో తెలియకుండా, ఆధారాలు లేకుండా ఒక లుచ్చగాడు టీవీలలో ప్రసారం చేసిండు కాబట్టి అది నిజమా కాదా అని నమ్మం. ఎందుకంటే ఆ హీరోయిన్ మన ఇంటి ఆడబిడ్డ కాదు. ఇక్కడ మన ఇంటి ఆడబిడ్డ కాబట్టి మనకు ఆధారాలు, ప్రూఫ్స్ కావాలి, నిజాలు కావాలి. ఆ హీరోయిన్ మన ఇంటి ఆడబిడ్డ కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి కదా. ఇదొకటి. కేసీఆర్ వల్లనే కేటీఆర్ వీళ్ళు సంసారాలలో నిప్పులు పోసిర్రు అని మాట్లాడతారు. అదే పొట్టల మీద చేసుకొని మెదడు వాడడం బంద్ చేసి మాట్లాడుతుంటారు. అరే, ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటిదంటే, ఇక్కడ చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఏంటిది? సినిమా ఇండస్ట్రీలో ఇంతకు ముందు విడాకులే లేనట్టు, సినిమా ఇండస్ట్రీ అంటేనే ఆదర్శ దంపతులకు ఒక ముఖ చిత్రం అన్నట్టు, సినిమా ఇండస్ట్రీలో విడాకులు ఎవ్వడు తీసుకోలే, లేక నాగచైతన్య, సమంత వీళ్ళు ఒక్క జంట మాత్రమే విడాకులు తీసుకున్నారు. ఆ జంట విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ హైదరాబాద్కి అమెజాన్ తీసుకొచ్చిండు, గూగుల్ తీసుకొచ్చిండు, ఫ్యాక్స్కాన్ తీసుకొచ్చిండు, హైదరాబాద్కి టీఅప్ తీసుకొచ్చిండు, ఇంక్యుబేటర్ తీసుకొచ్చిండు, ఆయన మున్సిపల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్. అరే, ఇన్ని పనులు వదిలేసి ఆయన హీరోయిన్ల జీవితాలలో నిప్పులు పోసే పని ఎందుకు పెట్టుకుంటారా అని ఆలోచించాం మనం. ఎందుకంటే జస్ట్ బురద చల్లాలే, మన మెదడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టినాం ఖరాబు కాకుండా, బురద చల్లితే అయిపోయా. బురద చల్లాలి. సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే ఏ ఒక్క ఫ్యామిలీ తీసుకున్నా ఒక్క ఫ్యామిలీలో 2-3 జంటలు విడాకులు తీసుకొని ఉంటాయి. మొత్తం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా కొన్ని 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, 100 ఎగ్జాంపుల్స్. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఈజీగా విడాకులు తీసుకుంటారు. ఈజీగా ఒక 100 ఫ్యామిలీల గురించి చెప్పొచ్చు. 100 నాగ చైతన్య సమంతతోటి విడిపోయిండు అని అంటున్నారు. మరి నాగార్జున కూడా విడాకులు తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నాడు. అరే, ఎన్ని 100 మంది ఉన్నారు కదా. ఒక సినిమా జంట విడిపోతే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణమా? ఒక రాష్ట్ర ఐటీ మినిస్టర్ కారణమా? కామన్ సెన్సు, ఇంగిత జ్ఞానం, తెలివి, దిమాకు ఏం లేదు కదా మనకి.
సినిమా ఇండస్ట్రీలో విడాకులు ఇప్పుడే కొత్త అన్నట్టు ఒక్కొక్కడు సంసారి లెక్క శుద్ధపూస లెక్క మాట్లాడుతూ ఉంటారు, చిల్లర మాటలు ఛాయ్ హోటళ్ళ కాడ. వీడు ఏ జంటని డిస్టర్బ్ చేయనట్టు, ఎవరి జంటల గురించి తప్పుడు మాటలు మాట్లాడినట్టు తెల్లారు లేస్తే ఛాయ్ హోటళ్ళ దగ్గర స్టార్ట్ అయితే కళ్ళు కాంపౌండ్ల దాకా, బార్లలో కూర్చున్నట్టు దాకా, ఏడా కూర్చున్నా వాని పెళ్ళాం అట్లనట, వీని పెళ్ళాం ఇట్లనట, వాడట్లనట, వీడిట్లనట. అరే వేరే టోని గురించి మాట్లాడకుండా ఒక్క ఛాయ్ తాగినోడు ఎవడన్నా ఉన్నాడా జీవితంలో? వేరే జంట గురించి మాట్లాడకుండా ఒక్క బీర్ తాగినోడు ఎవడన్నా ఉన్నాడా? ఉంటే కామెంట్స్లో పెట్టుర్రు. చిల్లర మాటలు వాని గురించి వీని గురించి వీని గురించి. మన గురించి ఎవడన్నా మాట్లాడితే మాత్రం ఆధారాలు కావాలి, సాక్ష్యాలు కావాలి. ఇప్పుడు విడాకులది అయిపోయింది. నెక్స్ట్ ఒక మాట మనం ఏం మాట్లాడుతుంటాం, ఏమని? ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, 6 అడుగులు ఉంటాడు, మంచి పాన్ ఇండియా స్టార్, ఇండస్ట్రీలో ఉన్నాడు. ఏముందిరా బాయ్, ప్రభాస్ మంచి పెద్ద హీరో, ఆయన తలుచుకుంటే ఎంతమంది హీరోయిన్లైనా వస్తారు. నేను ఏమంటున్నా అంటే ఇది తప్పు ఇట్లా మాట్లాడడం, కానీ ప్రతి ఒక్కడు ఇదే మాట్లాడుతూ ఉంటారు ఇండస్ట్రీలో. మహేష్ బాబు మస్తు అందంగా ఉంటాడు, ఆయన తలుచుకుంటే ఆయన చిటికేస్తే 100 మంది అయినా ఉంటారు లైన్లో అని మాట్లాడుతుంటాం, ఎందుకంటే మనకు కామన్ సెన్స్ లేదు, అది కూడా తప్పే. అరే ఒక ప్రభాస్కి, ఒక మహేష్ బాబుకి అంతమంది రాగలిగేంత స్కోప్ ఉంది. మీ భాషలోనే చెప్తున్నా నేను. చిటికేస్తే 100 మంది రాగలిగినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తలుచుకుంటే హీరోయిన్లతో తిరగడం పెద్ద పని ఏంట్రా నాకు అర్థం కాదు కానీ కాదా? ఆయన నీ లెక్క నా లెక్క గాలికి తిరిగే ఎదవ కాదు కదా. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, ఆయన కూడా మినిస్టర్, హైలీ టాలెంటెడ్, కరిష్మాటిక్ లీడర్, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. అయినా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్ బెస్ట్ ఐటీ మినిస్టర్, అన్ని భాషలు మాట్లాడగలుగుతాడు, స్వతహాగా టాలెంటెడ్ పర్సన్. ఇన్ని లక్షణాలున్న వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు, ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు ఆయన చిటికేస్తే రారా హీరోయిన్స్? ప్రభాస్కి వస్తారు, మహేష్ బాబుకి వస్తారు, ఆయనకి ఎందుకు రారు? ఇట్లా మాట్లాడడం తప్పే, కానీ మన భాషలోనే మాట్లాడుతున్నాం. ఈ అవకాశం ఉంది కదా. ఒక మినిస్టర్గా ఒక హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసి బెదిరిస్తే తప్ప రానంత, హీరోయిన్తో కలిసి తిరగలేనంత ఉంటుంది ఆయనకు. ఇది ఇప్పుడు మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఒకటి ఏంటిది, ఇది అయిపోయింది. ఇప్పుడు మీ భాషలోనే సమాధానం దొరికినట్టే కదా. ఒకవేళ కావాలనుకుంటే ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఉన్న పొజిషన్ అట్లాంటిది. ఆయన ఒక ఐటీ మినిస్టర్, ఇండియాలోనే బెస్ట్ ఐటీ మినిస్టర్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు. ఆయన తలుచుకుంటే ఎవరితోటైనా తిరగగలుగుతాడు, తప్పులు చేయాలని అనుకొని ఉంటే. కానీ ఆయన ఉన్న పొజిషన్కి టైం దొరుకుతుందా? తినడానికి కూడా తిండి దొరకదురా వాళ్ళకు, ఆ టైం దొరకదు తినడానికి కూడా. ఎందుకంటే ఇప్పుడు 9 గంటల నుంచి 5 గంటల దాకా పనిచేసి వచ్చి ఒక టీచర్ లైఫ్ స్టైల్ తీసుకుందాం, లేకపోతే పొలం కాడికి వచ్చి ఒక రైతుదే తీసుకుందాం. 9 to 5 వేస్తారు, పొద్దున తయారు కావడానికి, అటు పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇట్లా ఉంటుందా కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. చిన్న చిన్న పనులలో పడి పిల్లలతో తిరగడానికి, పిల్లలతో స్పెండ్ చేయడానికి మనకు టైం దొరకదు. ఒక రాష్ట్రం మొత్తాన్ని చూసుకోవాల్సిన వ్యక్తి, మొత్తం పార్టీని చూసుకోవాల్సిన వ్యక్తి, తన ఏమంటారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని చూసుకోవాల్సిన వ్యక్తి, ఐటీని చూసుకోవాల్సిన వ్యక్తి, మొత్తం రాష్ట్రాన్ని అన్ని సమీక్షలు పెట్టాల్సిన వ్యక్తికి నీ లెక్క నా లెక్క ఖాళీ టైం దొరుకుతుందని ఎట్లా అనుకుంటారా? ఏ రకంగా అనుకుంటారు చెప్పుర్రి? వాళ్ళకి దొరుకుతుంది అనుకుంటారా? 24 గంటల టైం వాళ్ళకి సరిపోతుందా? ఎన్ని సమీక్షలు పెట్టాలి, ఎన్ని ఆలోచనలు చేయాలి, ఎంతమందిని కలిసి మాట్లాడేది ఉంటుంది, ఎన్ని కంపెనీలు తీసుకురావాలి, ఎట్లా హైదరాబాద్ని ముందుకు తీసుకుపోవాలి. మీ కొడుకుని అడుగురు చెప్తారు. మీరు ఎదవ లెక్క ఇక్కడ కేటీఆర్ గురించి చిల్లర మాటలు మాట్లాడతారు, కానీ వేరే రాష్ట్రాలలో పోయి చదువుకుంటున్న మీ పిల్లల్ని అడగండి, చెప్తారు. కేటీఆర్ గురించి మొత్తం ఇండియా ఎట్లా మాట్లాడుకుంటుందో చెప్తారు. అడిగి చూడండి ఒకసారి. ఇదొక కోణం. నెక్స్ట్ ఇంకొకటి ఆలోచన చేద్దాం. ఏమంటాడంటే వీడే మహా న్యూస్ వంశీగాడు సంసారాలల్లా నిప్పులు వస్తున్నారట. ఎవరు? కేసీఆర్ అండ్ కేటీఆర్ కలిసి సంసారాలల్లా నిప్పులు. చెప్పు తీసుకొని కొట్టేటోడు లేడు కాబట్టి ఇంత నీచమైన స్థాయికి దిగజారి బ్రోకర్ వార్తలు మాట్లాడుతున్నారు ఈ చిల్లరగాళ్ళు.
ఒకడేమో కేసీఆర్ అంటే తాగుబోతుంటాడు. అరే తలకు మాసిన సన్నాసులారా, 30 ఏళ్ళు ఉన్నోళ్ళము 20 ఏళ్ళు ఉన్నోళ్ళము 3 పెగ్గులు తాగితే నాలుకే మడత పడుతుంది. ఏం మాట్లాడుతున్నామో ఎవరికి అర్థం కాదు. అసంటిది బహిరంగ సభలల్లో మాట్లాడాలి, ప్రెస్ మీట్లల్లో మాట్లాడాలి, డెలిగేట్స్ తోటి మాట్లాడాలి, ఇంటర్వ్యూలలో మాట్లాడాలి. ఆయన వయసు 60కి పైబడి ఉన్నది, ఆయనని తాగుబోతుంటారు ఈ తలకు మాసిన సన్నాసులు. 4వ పెగ్గేస్తే రాత్రి ఏం మాట్లాడిండో కూడా తెల్లారినాక గుర్తుండదు ఈ ఎదవలకి. ఒకవేళ కేసీఆర్ తాగుబోత అయ్యుంటే ఇన్ని విషయాలు ఎట్లా గుర్తుంటాయిరా? తెలంగాణలో మూల మూల నది, కొండ, వాగు, చెలుమ, ఎక్కడ ఏ పంటలు వండుతున్నాయి, ఎంత వండుతున్నాయి, ఏ నది ఎన్ని కాలువలు పోతున్నాయి, ఎన్ని ఎకరాలు వండుతున్నది ఎవరికైనా తెలుస్తుందిరా? 20-30 ఏళ్ళు ఉన్నోడే 4 పెగ్గులు తాగితే ఏం మాట్లాడతాడో తెలియదు, ఎట్లా మాట్లాడతాడో తెలియదు, వానికి నాలుకనే తిరగది. ఒక 10 మంది ముంగటికి వచ్చి మాట్లాడడం అంటే చెమటలు పడతాయి ఒక్కొక్కరికి. లక్షల మంది ఉన్న బహిరంగ సభలల్లో నిజంగా తాగి ఉంటే మాట్లాడతాడు ఆయన. కొన్ని వేల బహిరంగ సభలు పెట్టిండు, కొన్ని వేల ఇంటర్వ్యూలు ఇచ్చిండు, కొన్ని వేల ప్రెస్ మీట్లు పెట్టిండు. ఎక్కడన్నా ఏ రోజైనా ఏ ఒక్క టాపిక్ అయినా తడబడ్డట్టు కానీ, మర్చిపోయినట్టు కానీ, నాలుకే మడత పడ్డట్టు కానీ ఎక్కడన్నా చూసినారా? మరి తాగుపోతానే ఎట్లా మాట్లాడతారా సన్నాసులారా? మనమే అందరం తాగుతున్నాం, నువ్వు తాగుతావు, నేను తాగుతా. 3-4 పెగ్గులు తాగినాక మన నాలుక తిరుగుతుందా? కామన్ సెన్స్ ఉందా కొంచెమన్నా? మళ్ళీ మనం పీకి పొడిసి ఎవరితోటి మాట్లాడేది లేదు, ఏ బహిరంగ సభ పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ డెలిగేట్స్ని కలిసి మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు, టీవీలో కనిపించాల్సిన అవసరం లేదు. మనం మంచి వయసులో ఉన్నాం, మనకే 3-4 పెగ్గులకే మన సినిమా అయిపోతే 60 ఏండ్ల వయసున్న మనిషి, లక్షల మంది ముంగట బహిరంగ సభలల్లో మాట్లాడాల్సిన మనిషి కొన్ని వందల విషయాలు మనసులో పెట్టుకొని పేపర్ చూడకుండా, ప్రతి ఒక్క టాపిక్ మీద తడబడకుండా, తప్పు చేయకుండా, గల అనర్గళంగా మాట్లాడుకుంటా లక్షల మందిని ఆకట్టుకునే విధంగా మాట్లాడాలంటే ఆయన తాగితే సాధ్యమవుతుందిరా? ఇప్పుడు నువ్వు ఒక ఆఫీసుకు పోతున్నావు, లేదు ఓ 10 మందితోటి ఒక మీ బాస్ని కలవడానికో ఇంకేమన్నా కలవడానికి పని మీద పోతున్నావు, తాగిపోతావా నువ్వు? తాగిపోతే నీ నాలుక తిరుగుతుందా? నీ నాలుక తిరగకపోతే వాడు గుర్తుపడతాడా లేదా? మహా అయితే నువ్వు ఒక ఏజ్లో ఉన్నావు కాబట్టి 10 పెగ్గులు వేస్తావు, ఎందుకంటే నువ్వు 10 పెగ్గులు వేసినా కూడా మాట్లాడగలుగుతావు కదా. నిజంగా కేసీఆర్ తాగుబోతైతే ఆయన ఒక బహిరంగ సభలు పెట్టేది ఉంటుంది, ఎన్నికల సభలలోకి పోయేది ఉంటుంది. ఎన్నికలప్పుడు ఒకటే రోజు 10 సభలు పెట్టిండు, రోజుకు 10 సభలు పెట్టిండు ఆయన, రోజుకు 10 సభలు. ఒక్క సభలో ఒక్కసారి ఒక్క పదం నాలుకే మడత పడ్డదా? మరి తాగుపోతాను ఎట్లా అంటారా? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మీరు తాగుతారు కదా. ఇప్పుడు ఆయన 60 ఏళ్ళ వయసుకి ఆయన ఒక 3 పెగ్గుల కంటే ఎక్కువ తాగితే ఆయన బతుకుతాడా? మరి సిగ్గు శరం ఉండాలి కదా. తాగుపోతాను ఎవడో లుచ్చగాడు ప్రచారం చేస్తే నమ్మడానికి. ఆయన ఒక రాష్ట్రం తెచ్చిండు రా సన్నాసులారా. ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఎన్నో ఆలోచనలు చేసిండు, ప్రతి ఎకరానికి నీళ్లు తీసుకొచ్చిండు మీ ఇంటి దాకా, నీకు రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధు అనే ఆలోచన చేయాలంటే తాగి ఇంట్లో వంటే నడుతుందిరా? కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టుతోటి మొత్తం తెలంగాణని పచ్చగా చేయాలంటే మొత్తం ఇంట్లో తాగి పంటే నడుస్తుంది. ఆయన రాత్రి మొత్తం తాగి 12 గంటలకు లేతాడట, మధ్యాహ్నం 12 గంటలకు. పిచ్చనా కొడుకులరా, అంత టైం ఉంటుందిరా రాష్ట్ర ముఖ్యమంత్రికి? తినడానికి పడుకోవడానికే టైం దొరకదు. అసంటి మనిషిని తాగుబోతాని ముద్రేసిరు. ఒక్క పెగ్ ఎక్కువైతే రాత్రి పెళ్ళాంతో ఏం మాట్లాడినామో సోయి ఉండదు, ఫ్రెండ్స్ తోటి ఏం మాట్లాడినామో సోయి ఉండదు. మళ్ళీ ఎవడన్నా ఫోన్ చేసి చెప్తే అప్పుడు గుర్తొస్తుంది రాత్రికి ఇట్లెందుకు మాట్లాడినవరా అని. ఏది నువ్వు 30 ఏళ్ళ వయసులో 40 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు. కానీ ఒక 60 ఏళ్ళ వయసు ఉన్న మనిషి ఆయన ఉద్యమం చేస్తున్నప్పుడు ఎవడేం స్కెచ్లు గీస్తాడు, ఉద్యమాన్ని ఎవడెట్లా దొక్కేస్తుండు, ఏ పార్టీ ఎట్లా అడ్డుకుంటున్నది, ఢిల్లీ మెడల్ ఎట్లోంచాలి, ఎవరిని కలుపుకోవాలి, ఉద్యమం ఎట్లా నడుస్తున్నది, ఉద్యమాన్ని మళ్ళా లేపాలంటే ఏం చేయాలి, ఇట్లా 1,00,000 ఆలోచనలు చేస్తూ ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని సభలల్లో మాట్లాడుకుంటూ లక్షల మందిని కోట్ల మందిని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చే పనిలో బిజీగా మునిగిపోయిన వ్యక్తి తాగుబోతైతే ఇందులో ఏ ఒక్క పనన్న అవుతుందిరా? 30-40 ఏళ్ళ వయసు ఉన్న మనకు ఒక్క పెగ్గు ఎక్కువ అయితే తెల్లారంగా హ్యాంగ్ ఓవర్ అయితే మల్స్కా పంటం. ఆయన 50-60 ఏళ్ళ వయసులో తాగుబోతంటే ఆయన ఎట్లరా? ఎన్ని ఆలోచనలు చేయాలి? నీకు నాకు తాగి పంటే నడుతుంది.
కానీ ఆయన కోసం మీడియా చూస్తుంటుంది, ప్రజలు చూస్తుంటారు, మేధావులు చూస్తుంటారు. ప్రతి పథకం ఎట్లా అమలవుతుందో చూడాలి, కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టాలి, మంత్రులతోటి మీటింగ్ పెట్టాలి. గసంటి మనిషిని తాగుపోతా అంటే ఎట్లన్నా మీరురా? కొంచెమన్నా కామన్ సెన్స్ పనిచేసిందా లేదా? ఇది కూడా అలాంటిదే. ఎక్కడ తీసుకొచ్చిరంటే కేటీఆర్ కలిసి సంసారాలలో నిప్పులు పోసిరట. ఏం దరిద్రం ఇది! 10 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు పైసలు ఇచ్చిన మనిషి సంసారాలలో నిప్పులు పోసిరంటే సిగ్గు తప్పిన సన్నాసులు ఎట్లా నమ్ముతున్నారు? కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి తల్లి తప్ప ఇంకొకరు ఆలోచన చేయరు. ఆ బిడ్డకి ఆ తల్లి మనసు తెలిసిన వ్యక్తి కాబట్టి, ఆ తల్లికి తల్లి లెక్క ఆలోచించిన వ్యక్తి కాబట్టి, ఆ తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి, ఆ తల్లి గురించి ఆలోచించిన వ్యక్తి కాబట్టి న్యూట్రిషన్ కిట్లు ఇచ్చి, కేసీఆర్ కిట్లు ఇచ్చి, ఆటోలల్లో బస్సులల్లో పోతే ఆ తల్లికి బిడ్డకి ఇబ్బంది అవుతుందని చెప్పి అమ్మఒడి వాహనం పెట్టి వాళ్ళని తీసుకుపోయి ఇంటి దగ్గర దింపేసి వచ్చిన వ్యక్తిని సంసారాలలో నిప్పులు పోసిండని మాట్లాడడానికి మీకు మనసు ఎట్లా వచ్చిందిరా? బరాబర్ ఇప్పటి వరకు అడుగుతున్నా, ఒంటరి మహిళలు, భర్త చచ్చిపోయి ఒంటరిగా బతకడానికి ఇబ్బంది పడుతున్న మహిళలకి పెన్షన్ ఇచ్చిన మనుషులు వాళ్ళు సంసారాలలో నిప్పులు పోసిరని ఎవడో చెత్తనా కొడుకు చెప్తే ఎట్లా నమ్ముతున్నారు? ఎట్లా నమ్మాలని ఎట్లా అనిపిస్తున్నది? వృద్ధులు పాపం ఇంట్లో కోడళ్ళు వాళ్ళు వీళ్ళు రాచి రంపాన పెడుతుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడానికి పెన్షన్లు ఇచ్చిన మనిషి ఆయన నిప్పులు పోసేటట్టున్నాడు. ఆయనకంత టైం ఉన్నది. ఆయనకి ఏం అవసరం రా? ఈ లుచ్చానా కొడుకుల్ని గాలి కొదిలేయడం వల్ల ఇష్టం వచ్చిన బ్రోకర్ వార్తలు రాసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు సరే ఒకటి అనుకుందాం, ఏంటి, కేటీఆర్ నిజంగా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే హీరోయిన్లను రమ్మన్నాడు, సరే ఫోన్ ట్యాపింగ్ చేసిండు నిజమే అనుకుందాం. ఆధారాలు అడిగితే మనం మాట్లాడుకునే లాజిక్ పాయింట్స్ చెప్తా. వీళ్ళు కేటీఆర్ చాలా పెద్ద లీడర్ కాబట్టి, కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు హీరోయిన్లు భయపడ్డారు, ఆధారాలు బయట పెట్టడానికి భయపడ్డారు అని అంటున్నాం. సరే, ఇప్పుడు వీళ్ళు ఓడిపోయారు కదా. వాళ్ళు ఎవరో నిజంగా ఒకవేళ కేటీఆర్ బాధితులు ఉండుంటే రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఆ బాధితులకు అండగా ఉండి అమ్మ మీ పేరు బయటికి చెప్పం, మీరెవరో ఈ ప్రపంచానికి చెప్పం, మిమ్మల్ని ఎట్లా బెదిరించిండు కేటీఆర్, ఏ రకంగా టార్చర్ చేసిండు అని మీరు సాక్ష్యాలు ఇవ్వండి అని తీసుకురాగలిగేంత తెలివి రేవంత్ రెడ్డికి లేదా? కదా. ఒక్క సాక్ష్యం దొరకదా? ఒక చిన్న సాక్ష్యం దొరికితే అటెంప్టివ్ రేప్ కేసు కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా రేప్ కేసే పెట్టవచ్చు కదా. ఫోన్ ట్యాపింగ్ కంటే పెద్ద కేసు అది. కేటీఆర్ జీవితం క్లోజ్ అయిపోతుంది. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఒక్క ఆధారం లేదు, ప్రభుత్వం తరపు నుంచి ఒక్క విచారణ లేదు, ఇంతవరకు అసలు విచారణ మొదలే కాలేదు. విచారణలో ఉంటే గనక ఆ విషయాలు నిజాలు బయటికి రాలేదు, ఆధారాలు లేదు, ఏది లేదు. ఒక వ్యక్తిత్వాన్ని అంత దారుణంగా, అంత భయంకరంగా ప్రతిరోజు ఆ వ్యక్తిత్వాన్ని హననం చేసుకుంటా ఏదో ఒక రోజు అది అబద్ధమని తెలిస్తే, అది నిజం కాదు అబద్ధమని నిరూపితమైతే ఏం చేస్తావురా మహావంశీ? కేటీఆర్ కాళ్ళు గడిగి నెత్తిమి చల్లుకుంటావా? ఏం చేస్తావు? నీకు ఒక మీడియా ప్రతినిధిగా నువ్వు ఏం చేయాలి? విషయం కోర్టులలో ఉన్నప్పుడు, విచారణ సంస్థల దగ్గర ఉన్నప్పుడు నిజానిజాలు బయటికి వచ్చేదాకా దాని గురించి తప్పుడు మాటలు మాట్లాడొద్దు. అరే, ఒక టెర్రరిస్ట్ని కూడా విచారిస్తే కానీ ఉరి తీయని దేశం రా ఇది. కసబ్గాన్ని పట్టుకున్నాక విచారణ చేసి నిజాలు తెలిసిన తర్వాత, నిరూపితమైన తర్వాతనే ఒక ఉగ్రవాదికి ఉరిదీసిర్రు. అసొంటిది ఏ ఆధారం లేని ఒక కేసులా ప్రతిరోజు ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టం వచ్చినట్టు బజార్లో పడేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు హననం చేసుకుంటా ఎట్లరా? ఇట్లా ఎన్ని రోజులు చేస్తారా? ఆ హీరోయిన్ ప్లేస్లో నీ బిడ్డ ఉన్నదనుకోరా, ఇట్లానే చేస్తావా నువ్వు? ఇంత చిల్లర మాటలు మాట్లాడతావా? నీ వల్ల, నీ లుచ్చా థంబ్నెయిల్స్ వల్ల ఆ హీరోయిన్స్కి ఆఫర్స్ రాక వాళ్ళ జీవితాలు క్లోజ్ అయిపోతాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. నీ లెక్కనే వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉంటారు.
వాళ్ళ బిడ్డ బాగుండాలి, నీ బిడ్డ మంచిగా ఉండాలని చెప్పి నువ్వు నిజాన్ని తాకట్టు పెట్టి బ్రోకర్ వార్తలు ప్రచారం చేసుకుంటూ తప్పుడు మార్గంలో పైసలు ఎట్లయితే సంపాదిస్తున్నావో అట్లా కాకుండా నిజాయితీగా కష్టపడి సంపాదించే తండ్రి ఆ హీరోయిన్ కూడా ఉంటాడు కదా. అసంటప్పుడు అట్లా చేస్తే ఎంత తప్పు అవుతుంది? నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు చెప్పు. ఒక్క వాయిస్ రికార్డింగ్ ఉంటే నీ టీవీలో ప్రసారం చేయరా, ఒక్క ఫోటో ఉంటే బయట పెట్టు. అదే నారా లోకేష్ ఫోటోలు అప్పట్లో స్విమ్మింగ్ పూల్లో విదేశీ అమ్మాయిలతో జలకాలు ఆడుతున్నప్పుడు స్విమ్మింగ్ పూల్లో తాగుకుంటూ స్నానం చేస్తుంటే దొరికిన ఫోటోలు ఉన్నాయి. అయినా కూడా దాని గురించి మాట్లాడవు. కానీ కేటీఆర్ గురించి ఒక్క ఫోటో బయటకు వచ్చిందా? ఒక్క ఆధారం బయట ఉన్నదా? ఒక్క వాయిస్ మెసేజ్ ఉన్నదా? ఏమున్నదిరా? ఇంత చిల్లర మాటలు ఎట్లా మాట్లాడుతావు చెప్పు. రేపు పొద్దున ఇప్పుడు ఈ తమ్నేలే నీకు హర్ట్ అవుతుండొచ్చు. నేను అందుకే చెప్తున్నా, మహావంశీ గారి భార్య అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమెకి చేతులెత్తి నమస్కరిస్తున్నా, పాదాభివందనం చెప్పి క్షమాపణలు చెప్తున్నా. ఆ తల్లికి ఆమె బిడ్డకి కూడా నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకు ఈ తమ్నేలు పెట్టాల్సి వచ్చింది అనేది చివరిలో చెప్తున్నా. అంటే ఇక్కడ ఒక్కటి, బయటి ఆడబిడ్డల మీద బురద జల్లడం ఎంత ఈజీ అనే విషయము మనింటి ఆడబిడ్డ దాకా అది వస్తే తప్ప ఆ నొప్పి మనకు తెలియదు. మనింటి ఆడోళ్ళ గురించి ఎవరైనా తప్పులు మాట్లాడినప్పుడు మాత్రమే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. అప్పటిదాకా మనం బయటి ఆడబిడ్డల గురించి ఎట్లయినా మాట్లాడతాం, ఎంతైనా బురద జల్లుతాం. కానీ ఆ నొప్పి మనకి తెలియాలంటే మనింటి ఆడబిడ్డల గురించి ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఇది తప్పే, ఇది అబద్ధమే, ఈ తమ్నేల్ తప్పే. కానీ ఈ తమ్నేల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి బ్రోకర్ వార్తలు బంద్ చేయాలి అంటే ఇంట్లో నుంచే సురుకు తగలాలి. అందుకోసం ఈ తమ్నేల్ పెట్టాల్సి వచ్చింది. అందుకు నేను ఖచ్చితంగా క్షమించండి అని వేడుకుంటున్నా, మీకు పాదాభివందనం చేస్తున్నా. మహావంశీ గారి భార్య గారికి వాళ్ళ బిడ్డ గారికి నేను క్షమాపణలు చెప్తున్నా. ఎందుకంటే మీ భర్త కొంతమంది ఆడబిడ్డల జీవితాల్ని బజార్లో నిలబెట్టిన పైసలు, బజార్లో నిలబెట్టినందుకు వచ్చిన ఎంగిలి మెతుకులు తీసుకొచ్చి మీకు తిండి పెడుతున్నాడు. పరాయి ఇంటి ఆడబిడ్డల జీవితాల్ని బజార్లో నిలబెట్టడం ద్వారా వచ్చిన పైసలు ఏవైతే ఉంటాయో ఎంగిలి మెతుకులతో మీ బిడ్డకు తిండి పెడుతున్నాడమ్మా. అట్లాంటి చిల్లర పైసలతో తిండి పెడుతున్నాడు. అతను చేసిన పాపం మీకు మీ బిడ్డకు తగలకూడదనే ఒక బలమైన సంకల్పంతో నేను ఇట్లా చేయాల్సి వచ్చింది తప్ప ఎలాంటి ఉద్దేశము లేదు. వాస్తవానికి నిజాన్ని దాచిపెడితే లక్షల్లో వస్తాయి, కోట్లలో వస్తాయి కావచ్చు. ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక 14 ఏళ్ళ అమ్మాయిని 10 నెలల పాటు అత్యాచారం చేసిర్రు. ఆ నిజాన్ని తెలిసినా కూడా మీడియా బయట పెట్టలేదు. అట్లా బయటికి రానియకపోవడం వల్ల మీడియాకి కొన్ని ఎంగిలి మెతుకులు దొరికినాయి. ఆ ఎంగిలి మెతుకులు తీసుకొచ్చి వాళ్ళ బిడ్డలకి తిండి పెడితే ఆ పాపం, నువ్వు చేసిన పాపం మీ బిడ్డలకి ఎందుకు అంటిస్తున్నావు? నువ్వు చేసిన దరిద్రపోటు పనులలో పాపంలో మీ భార్యను ఎందుకు భాగస్వాములు చేస్తున్నావు? అందుకే చెప్తున్నా, నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టులందరికీ హ్యాట్స్ ఆఫ్, వాళ్ళందరికీ నమస్కారం, హృదయపూర్వక నమస్కారం. చెప్పవచ్చు కొన్ని రకాలుగా. ఇప్పుడు కొన్ని ఎట్లుంటుందంటే మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తాయి, చేయొచ్చు. డైరెక్ట్గా సపోర్ట్ చేసుకోండి, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసుకోండి, ఎట్లనైనా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి ఓకే, అట్లాంటి కంఫర్ట్ జోన్లో ఉండడం తప్పు కాదు. కానీ ఆడబిడ్డల జీవితాల్ని బజార్లో నిలబెట్టే విషయాలు, ఒక వ్యక్తి మీద ఎలాంటి ఆరోపణలు లేకుండా ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేసేటువంటి ఇట్లాంటి విషయాలు మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా బ్రోకర్ పనే. ఈ బ్రోకర్ పని ఎవడు చేసినా తప్పే. ఈ పని ద్వారా వచ్చిన పాపిష్టి సొమ్ముతో మీ పిల్లల్ని పెంచే ప్రయత్నం చేయకండి. దయచేసి మీ దరిద్రపు కొట్టు పనులలో వాళ్ళని భాగస్వాములు చేయకండి. వీడియో నచ్చితే ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్